జై జై యేసుని రక్తం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దినం నీ బిడ్డలుగా నీ పాదం దగ్గరికి వస్తున్నాం. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. ఆరాధన వర్తమానం కొరకే స్తుతిస్తా ఉన్నాం. నీ సింహాసనం నుండి నీ స్వరాన్ని వినిపించి మాతో నాతో సూటిగా మాట్లాడడం మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 111వ కీర్తన 1-2 వచనాలు. లేకపోతే 4 వచనాలు మనము మార్చి చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 111వ కీర్తన మొదటి వచనం నేను చదువుతాను. పేజీ నెంబర్ 512. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మూడవ వచనం, ఆయన కార్యము మహిమ ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. ప్రియులారా, యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. ఈ కీర్తన మరి దావీదు రాసిన కీర్తనగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే 110వ కీర్తన దావీదు కీర్తన అని ఉంది. ఇక మళ్ళా ఇతరుల పేర్లు రాసినంత వరకు ఆ కీర్తనలన్నీ దావీదు కీర్తనలుగానే ఉంటాయి. కాబట్టి ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. యెహోవాను స్తుతించుడి అంటున్నాం. యెహోవాను స్తుతించుట అంటే ఏంటి? మనం చూస్తే కీర్తనల గ్రంథం 14వ కీర్తన 9వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి. నెమ్మదిగా 9వ వచనం చదువు. 14వ కీర్తన 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును. ఇశ్రాయేలు సంతోషించును. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు సంతోషిస్తాడు, ఇశ్రాయేలుతో సంతోషిస్తాడు. యాకోబు హర్షిస్తాడు, ఇశ్రాయేలు సంతోషిస్తాడు. అదే 111వ కీర్తన 9వ వచనంలో ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. దేవుని యొక్క నామం ఏంటంట? పరిశుద్ధమైనది, పూజ
స్తుతింపదగినది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా ముందుకెళ్దాం రండి, కీర్తనలకు వెళ్దాం. 22వ కీర్తన 25వ వచనం చూడండి. 22 మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను, ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. ఏంటంటే మహా సమాజం ఎదుట ఏం చేస్తానంటే ఆయన నేను కీర్తన పాడెదను, ఇంకా ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించను. మొదటి నుంచి మనం చూస్తున్నాం, యథార్థవంతుల సభలో ఆయనకు పూర్ణ హృదయంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే భక్తులు ఎదుట, సమాజం ఎదుట ఆయనకు స్తుతులు చెల్లించాలి. మనము ఉదయమునే లేచినప్పుడే, ఓ ప్రభువా నాకు మంచి నిద్ర ఇచ్చావు, మంచి మెరుగు ఇచ్చావు, ఎంతో మంది ఈ ఉదయకాలాన్ని చూడలేక వెళ్ళిపోయారయ్యా, అయితే నన్ను సజీవ లెక్కలో ఉంచేందుకు నీకు స్తోత్రాలు అని చెప్పి యెహోవాకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాం. అయితే ఇక్కడ ఎక్కడ దేవుడు కృతజ్ఞతలు చెల్లించాలని మనం కోరుకుంటున్నాడు అంటే, యథార్థవంతుల సభలోను సమాజంలోను అందరు యెహోవా జనము కూడినప్పుడు ఆయన నామాన్ని ఘనపరచమంటున్నాడు, ఆయన నామాన్ని స్తుతించమంటున్నాడు. అందుకే 138వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 138వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. 138 1వ వచనం, నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతలు ఎదుట నిన్ను కీర్తించదను. దేవతలు అంటే ఎవరు? మనమే. దేవతలు అంటే మీరు దేవతలని నేను అంటే నేను యోహాను సువార్తలో 8వ అధ్యాయం అంటాడు. అక్కడ 82వ కీర్తనలో కూడా మోసే మీరు దైవములని నేనంటేని సెలవిస్తా వచ్చాడు. దేవతలు ఎవరు అంటే దేవతలు మనమే. దేవతలు అంటే మనమే కదా, ఆయన యొక్క మాటకు అర్థం ప్రజలు అని అర్థం. దానికి దేవతలు ఉంటారు, దేవుడు ఉంటాడు. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే, ఆయనే. కాబట్టి ఆ యథార్థవంతుల సభలో ఆయన్ను స్తుతించాలి. ఎందుకు ఒక వ్యక్తిని స్తుతించాలి, ఒక వ్యక్తిని కనపరచాలి? ఒక్కోసారి సేవకులు కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్కరు చేసేటువంటి కార్యాన్ని చూసి తట్టుకోలేక వారిని పొగుడతారు. కారణం అది సంతోషానికి కారణం అవుతుంది. ఆ సంతోషానికి కారణం వాళ్ళు పొగడటానికి గల కారణం ఏమిటంటే ఏదో ఒక మంచి కార్యం చేస్తారు, ఒక మంచి కార్యం చేస్తూ ఉంటారు. సమయానికి క్రమంగా దేవుని మందిరానికి సమయానికి వచ్చే వాళ్ళని చూస్తే సేవకుడికి అంతకన్నా ఉప్పొంగే గర్వం ఇంకేది ఉండదు. ఏ సేవకుడే చూడండి, ఏ సేవకుడి దగ్గరైనా మనం మంచిగా ఆయన దృష్టిలో పడాలంటే మొట్టమొదట ఆరాధనకు అందరికంటే ముందుగా వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకునే అనుభవం ఉన్న వారిని చూస్తే ఇంకా ఆయన దృష్టిలో అంతకన్నా ఎవ్వరు కూడా ఆయనకు అంత మంచిగా కనపడతారన్నమాట. ఎవరైతే ముందు దేవుని మందిరానికి వస్తారో, దేవుని మందిరంలో సైలెంట్ గా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారో వారిని చూసి ఆనందిస్తారు, మాట్లాడే వారిని కాదు. అట్లా ఇంకా కొంతమంది ఉంటారు, మందిరం పరిచర్య శుభ్రం చేసే విషయంలో ఎవరైతే దేవుని మందిరాన్ని ఆసక్తితో శుభ్రం చేస్తుంటారో వారిని గురించి కూడా కొన్ని ఉంటారు. అట్లా అంటే ఒకరిని పొగట్టడానికి గల కారణాలు చెప్తా ఉన్నాను నేను. అలాగే దేవుని దృష్టిలో దేవుని మనం ఎందుకు కీర్తించాలి, దేవుని ఎందుకు స్తుతించాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 92వ కీర్తనలో 5వ వచనంలో మాట ఉంటుంది. ప్రియులారా చూడండి, 92వ కీర్తన, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు గంభీరములు అంటున్నాడు. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, అవి ఎంత గంభీరములు అంటున్నాడు. గంభీరములు అంటే ఆ
అతి గంభీరములు, నీ ఆలోచన అతి గంభీరములు అంటే గంభీరమైనది. దొడ్డవి అంటే గొప్పవి అని అంటాం. దొడ్డవి అంటే దొడ్డ కార్యములు అంటే గొప్ప కార్యములు. ఆయన కార్యాలు అంత గొప్పవి. ఆయనకు ఆయన ఆలోచనకు మించింది లేదు. ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి అనే విషయాలు తెలిస్తే ఆయన గొప్ప కార్యములు చేయు దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు. కాబట్టి ఆయన మనము ఆరాధించాలి. ఏ కార్యాలు చేశారంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనకు చాటి చెప్పేటువంటి విషయాలు కొన్ని చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి 27:45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకగా. గొప్ప కార్యాన్ని చూడండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నం మొదలుకొని అంటే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అంటే అర్థం ఏంటి? 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతటా ఏమైపోయింది? చీకటి కమ్మిపోయింది. చీకటి, భయంకరమైన చీకటి. ఆ చీకటిలో అసలు ఆ చీకటి రాత్రిపూట రావాలి. రాత్రిపూట రావాల్సిన చీకటి ఎందుకు వచ్చింది? పగలు వచ్చింది. దాన్ని బట్టి ఈయన గొప్ప కార్యములను మనం స్తుతించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. 50వ వచనం చూడు. 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రారంభించెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చీగను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరపడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. వారి సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కనపడి కావలిన వారును భూకంపములు జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా అయిన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఏం కలిగింది? యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయినప్పుడు అక్కడ ఆ యొక్క శిలువలో ఉంటేనేమో చీకటి కమ్మింది. తర్వాత 50వ వచనంలోనేమో ఆయన ప్రాణం ఇచ్చినప్పుడు దేవాలయపు తెర పైనుండి 2గా అంటే ఆ దేవాలయపు తెర పైనుండి 2గా ఇంకా మరి బండలు భూమి వణికింది, బండలు బద్దలైన, సమాధులు తెరవబడినాయి. చనిపోయిన అనేక మంది లేచి పట్టణంలోనికి ప్రవేశించి అనేక మందికి కనబడుతూ వచ్చారు. అది చూసిన అక్కడ కావలివారు అంటే మన కావలి కాదు, కాపలా ఉన్నటువంటి వారు అది చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు. చూడండి ఎంత గొప్ప సంగతి చూడండి. ఈ యొక్క గొప్ప వాక్యమును మరి ఎంత గొప్ప భక్తి గారు ఆయన చనిపోయిన రోజు అర్ధచంద్రాకారంలో సూర్యుడు అంతా చాలా వెలుగు కాంతివంతంగా మరి మేఘాల్లో కనపడేట్టుగా చూస్తా ఉన్నాం. కారణం ఏంటంటే తన భక్తుల యొక్క ప్రాణం ఆయన దృష్టికి ఎంతో విలువైంది. కాబట్టి ప్రభు దృష్టిలో మరి భక్త్ సింగ్ గారిని ప్రభుతో సమానంగానే చెప్పట్లేదు, ఆ విషయం కాదు. నేను చెప్పేది ఏంటంటే ప్రభువారు చనిపోయినప్పుడు ఎంత గొప్ప కార్యములు జరిగాయి చూడండి. ఎవరికైనా జరుగుతాయా? జరగదు. రాతి బండలు పగిలిపోయాయి, బండలు పగిలాయి, భూమి వణికింది, సమాధులు తెరవబడ్డాయి, దేవాలయపు తెర చిరిగింది. ఎంత పరిస్థితి వచ్చిందో చూడండి. అలాంటి భయంకరమైన పరిస్థితులు జరిగాయి. కనుకనే
ఈయనను యెహోవా కార్యములు దొడ్డవి గొప్పవి అని మనం దేవుని వాక్యం సెలవిస్తాం. ఇంకా ఆయన గొప్ప కార్యముల గురించి మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడైను. దేవుని యొక్క పిల్లలు రక్త మాంసములలో పాలివారైనందున ఆ ప్రకారమే దేవుడు కూడా మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. పాపము వలన వచ్చు జీవితమేంటి? ఆ మరణ భయం చేత కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలను విడిపించుట కొరకై దేవాదేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ మరణ బలముగా ఉన్న అపవాదిని మరణం ద్వారా జయించుటకు నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని మరణ భయం చేత అపవాదికి దాసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించుట కొరకై ఆయన ఏం చేశాడు? రక్త మాంసముల్లో పాలిభాగస్తుడుగా రక్త మాంసంలో పాలిభాగస్తుడు అవటం వలన ఆ మరణ భయం నుంచి మనము విడిపించబడుతూ వచ్చాం. ఇది గొప్ప కార్యం, దేవుడు చేసిన గొప్ప కార్యములో ఇది గొప్పది. అందుకే 9వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 26వ వచనం ఒక మాట ఉంటుంది. ప్రియులారా చూడండి. జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చేయటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రియులారా, ఇప్పుడు పాప శరీర ఆకారం ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. అయితే జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన మన పరిస్థితులను బట్టి ఒకవేళ మనం బలులు అర్పిస్తూ ఉంటే బలుల వల్ల మన పాప విమోచన జరుగుతూ ఉంటే ప్రతిసారి ఆ పాపం వల్ల మనం ఏమైపోతుంటాం? సంవత్సరానికి ఒకసారి బలి అర్పిస్తూ రావాలి. ఆ అర్పణ అర్పించకుండా ఒక్కసారి అందరి నిమిత్తం ఆయన ఏమైపోయాడు? బలి అర్పించుకుంటూ వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో మాట ఉంటుంది. నీతి కలుగునట్లు హృదయంలో విశ్వాసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనం చెప్పుచున్నది. మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు దేంతో ఒప్పుకుంటాడు? నోటితో ఒప్పుకుంటాడు. రక్షణ అనేది ఎక్కడ జరుగుతుంది? మొదట హృదయంలో జరుగుతుంది, తర్వాత ఎక్కడ జరుగుతుంది? నోటి ద్వారా జరుగుతుంది. రక్షణ జరుగుతుందంట హృదయంలో జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు అని అనుకున్నాను అనుకోండి, అది మొట్టమొదటి ఎక్కడ జరుగుతుంది? అంతరంగంలో జరుగుతుంది. బహిర్గతంగా ఎక్కడ జరుగుతుంది? తర్వాత హృదయంలో అతను విశ్వసించాడు, నోటితో ఏం చేస్తున్నాడు? ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకుంటే అప్పుడు రక్షణ. అప్పుడు రక్షించబడిన వ్యక్తి ఏం చెప్తాడు? సేవకుడి దగ్గరికి వచ్చాయా, నేను నా పాపం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు కలువరిలో రక్తం కార్చాడని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. ఆయన నా కోసం విమోచించబడ్డాడు,
ద్వారా నా పాపములకు క్షమాపణ దొరికిందని నేను విశ్వసిస్తున్నాను, కనుక నేను బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలని ఇష్టపడుతున్నానని చెప్పి తన నోటితో అప్పుడు అందుకు ఏం చేస్తాం? బాప్తిసము ఇస్తాం. కాబట్టి పిల్లరా, అలాగే మన హృదయంలో జరిగిన రక్షణ కార్యమును నోటితో, అంటే హృదయంలో జరుగుతుంది అంటే ఎవరు చేస్తున్నారు ఆ కార్యము? దేవుడే చేస్తాడు. ఏ మానవుడు ఎవరికేమి తండ్రి ఆకర్షించింది ఎవడు తన ఎంతకు రాలేడు, కనుక తండ్రి ఆకర్షించి వారి హృదయంలో కార్యమును చేస్తాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం ఒక మాట ఉంటుంది చూడండి పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చబడ్డకై లేపబడి మానవ నిమిత్తం ఇంత గొప్ప కార్యం చేశాడు యెహోవాను యేసు ప్రభు. ఎందుకు మనం ఆరాధించాలి దేవుణ్ణి అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మన అపరాధముల నుంచి ఆయన మనం నీతిమంతులుగా తీర్చాడు. మనము మరణము యొక్క బలము గల వాని యొక్క దాసత్వంలో ఉంటే, మనము మరణ బలము గల వాని యొక్క దాసత్వం నుంచి శాశ్వతముగా విడిపించుట కొరకై ఆయన కూడా రక్త మాంసంలో పాలుభాగస్తులయ్యాడు. ఇప్పుడేమో అపరాధం నుంచి నీతిమంతులుగా తీర్చడానికి వచ్చారు. సమాధులు తెరవబడ్డాయి, రాతి కొండలు పగిలిపోయాయి, నిజంగా దేవుని కుమారుని సైనికులు ఒప్పుకుంటూ వచ్చారు. ఇన్ని గొప్ప కార్యములు ఆయన చేశాడు. కనుక ఆయన అందుకు మనము ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియులారా. 5వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చాలా స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. దేవునితో సమాధానం కలిగి. దేవునితో ఎలా సమాధాన పరుస్తున్నారు? ఎవరి ద్వారా మనం దేవునితో సమాధాన పడుతున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడుతున్నాం. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి, మొదటి వచనము 9-10 వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మన క్రియలను బట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 చదువు. మన క్రియలను బట్టి కాక స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు ఆయన మనల్ని పిలిచెను. చూడండి, మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందుకు మనకు అనుగ్రహింపబడింది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అంటున్నాడు పిల్లలు. అంటే రక్షకుని యొక్క ప్రత్యక్షత, ఆ యేసు క్రీస్తు రక్షకుని యొక్క ప్రత్యక్షత ద్వారా మనం వెలుగులోనికి రావడానికి ఈరోజు ఎంత ఆ మరణం వలనే మనము ఈరోజు ఒక విమోచన రక్షణ కార్యము తన కృపను బట్టి మనకు కలిగిందని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మన క్రియలను బట్టి కాదు, కానీ ఆయన సంకల్పమును బట్టే మనము రక్షించబడ్డ వారముగా ఉన్నాం. అందుకే పిల్లరా, దేవుని యొక్క వాక్యము ఎందుకు మనకి ఇంతగా ఈ యొక్క వాక్యాలు ఇన్ని విషయాలు మనం తెలియపరచబడతా ఉన్నాయంటే, దేవుడు తన సంకల్పం చేత గొప్ప కార్యాలు చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసి మన విమోచనను అనుగ్రహించాడు. అందుకే ఆయన మనము స్తుతించవలసిన వారమై ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఎలాంటిదంటే, మరణ బలము గల వాని యొక్క దాసత్వము నుంచి విడిపించుటకు ఆయన ఏం పలికెత్తాడు? రక్త మాంసములో పాలిభాగస్తుడయ్యాడు. ఆయన అపరాధముల చేత చచ్చిపోయిన మనల్ని
ఆయన విమోచన ద్వారా నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. కాబట్టి అంత గొప్ప కార్యాలు చేసడమే కాకుండా ఆయన మనకి తిమోతికి రాసిన మొదటి 2వ పత్రిక 1:9-10 మన క్రియను బట్టి కాక ఆయన కృప వల్లనే మనము క్రీస్తు యేసు యొక్క రక్షణ పొందినట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి పిల్లరా, విమోచించబడిన మనము దేవుని స్తుతించాలి. ఈరోజు మనం కూడా అట్టి అనుభవంలోకి వచ్చినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి పిల్లరా, 36వ వచనం చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి ఇప్పుడు కుమారునికి మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆయనే నిత్య జీవం గలవాడు. ఏం గలవాడు? ఎవరు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు. కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, ఆయనే నిత్య జీవము కలవాడు. ఒకవేళ కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, దేవుని ఉగ్రతను చూస్తాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఆయన నిజమైన దేవుని కుమారుని ఆయన గురించిన వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, ఆ మాట చూడండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించును. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతులైనాము. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఈ 3వ అధ్యాయం 35వ వచనంలో నిత్య జీవం గలవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము నిత్య జీవంలోనికి వెళ్తాం. ఒకవేళ కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే నిత్య జీవానికి వెళ్ళలేము. కానీ దేవుని యొక్క ఉగ్రతను చూస్తామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజు రక్షించబడిన మనం, విమోచించబడిన మనం, మొదట్లో ఇశ్రాయేలు విమోచించబడి దేవుని స్తుతించాలి. దావీదు విమోచించబడి దేవుని స్తుతించినట్టుగా చూస్తా ఉన్నాం. మనకు కూడా ఇంత గొప్ప కార్యములు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆ ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పిన మాట ప్రకారము మనం దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి రక్త మాంసములు గలవారైనందున దేవుడు కూడా రక్త మాంసములో పాలిభాగస్తుడయ్యాడు. ఎందుకయ్యాడు? మరణం యొక్క బలము గలవాని దాసత్వం నుండి మనం విడిపించడానికి ఆయన కూడా ఏం చేశాడు? రక్త మాంసములో పాలిభాగస్తుడిగా అయ్యాడు మొదటి తలంపులో. రెండవదిగా ఆయన ఏం చేశాడు? చూడండి ప్రియులారా, 2వ తలంపులో ఆయన రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్పాడు? 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డకై లేపబడ్డాడు. అప్పగింపబడి ఊరుకున్నాడా? శిక్ష పొందాడు. అంటే అపరాధులు ఇప్పుడు ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. దాసత్వం కింద ఉన్న వారిని ఏం చేశాడు? విడిపించాడు. ఎంత గొప్ప భాగ్యం! అంతేకాదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం కొరకై తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారం మన క్రియను బట్టి కాక ఆయన దేని బట్టి మనం రక్షించాడు? ఆయన కృపను బట్టి మనకు రక్షణ ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ఎలాంటి కార్యము చేశాడంటే సమాధులు తెరపడ్డాయి, రాళ్ళు పగిలిపోయాయి, దేవాలయం తిరిగింది. ఎంత మధ్యాహ్నం 3 గంటల వరకు చీకటి. ఇంత గొప్ప దేవుడు మన కోసం ఆ కార్యాలు చేశాడు. కాబట్టి ఆయన మనం ఎంతైనా ఆరాధించవలసిన వారమై ఉన్నాం. మొదటి తలంపులో ఏంటైనా మనం రక్త మాంసములు గలవారమైనందున మరణము యొక్క బలము గలవాన్ని దాసత్వం కింద మనం ఉండగా ఆయన కూడా రక్త మాంసములో పాలుభాగస్తుడయ్యాడు. రెండవది, మనం అపరాధులుగా ఉండగా నీతిమంతులుగా తీర్చడానికి అప్పగింపబడి లేపబడినాడు. మూడవ
ఆయన కృపను బట్టి మనల్ని రక్షించాడు. ఇప్పుడు యేసు క్రీస్తునందున్న వారు ఎవరంటే మనం కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు అని దేవుని వాక్యం చదివిస్తాం. కాబట్టి ఆయన యందు ఉన్న వారు ఆయన కార్యములను మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను స్తుతించవలసిన వారమై ఉన్నాం. అట్లు స్తుతించడానికి ఒక పాట మనం ఒక పల్లవి పాడుకొని ప్రభువును